హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలతో తెలుసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెదర్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ ఉదయానికి తుఫానుగా మారి రాత్రికి తీవ్ర తుఫానుగా బలపడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రేపు 2 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, కాకినాడ జిల్లా, చిత్తూరు జిల్లా, విజయనగరం జిల్లా, మన్యం జిల్లా, విశాఖ, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలు, అలాగే కృష్ణా జిల్లా, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య జిల్లాలు, తిరుపతి, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాలలో ఈదురుగాలులతో కూడిన పిడుగులతో కూడినటువంటి వర్షాలకు కురుస్తాయని భారత వాతావరణ శాఖ విభాగం వెల్లడించింది. అదేవిధంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కృష్ణా జిల్లాలోని విజయవాడ, గన్నవరం, గుయ్యూరు, అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం, ఉరవకొండ, రాయదుర్గం, గుంతకల్లు, తాడిపర్తి, ధర్మవరం, మడకశిర, ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాణ్యం, వనగానపల్లె, శ్రీశైలంలో వర్షాలు పడుతున్నాయి. విశాఖలో చూస్తే మబ్బులు కూడా కమ్ముకొని ఉన్నాయి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రానున్నటువంటి మనకు మరో 2-3 రోజుల పాటు ఇదే విధంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ విభాగం వివరాలు వెల్లడించింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే కర్నూలు, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి జిల్లాలలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ విభాగం వెల్లడించింది. ఇక తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. పశ్చిమ మధ్య దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఈ నెల 25 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం రానున్నటువంటి 5 రోజుల పాటు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది. అదేవిధంగా మనకు తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్లు, ఈ తుఫాన్ ఈ నెల రానున్నటువంటి మరో 2 రోజుల తర్వాత భారీగా మనకు నష్టం కలగజేసే విధంగా అయితే మారేటట్టు అవకాశం అయితే ఉన్నట్లు తెలుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈరోజు రేపు 5 రోజుల పాటు ఈ వర్షాలు మనకు భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మల్కజ్గిరి, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, హైదరాబాదు, మేడ్చల్, నల్గొండ, మెదక్, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, గద్వాల్, యాదాద్రి జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ని జారీ చేస్తూ ఉష్ణోగ్రతలు మనకు రానున్నటువంటి 3 రోజుల పాటు ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెదపల్లి, భూపాలపల్లి, జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పైన చెప్పినటువంటి ఆ యొక్క జిల్లాలలో 3 రోజుల పాటు వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్ర విభాగం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ బులెటిన్ను విడుదల చేసింది. ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్. వీడియో మీకు యూస్ఫుల్ అని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.